ఏమన్నా తెచ్చైనా కొడుకా ఆయన ఎప్పుడో సారున్న వాడివి ఇవాళ మన వచ్చిన గోళ్ళకి నీరసంగా ఉన్నావేరా అమ్మా నువ్వు బాబు కొడుకా నీ పెళ్లి ఆయన నీ పెళ్లి మాట నేనా మారేసేను రవాణా కొడుకా ఎక్కడ అమౌంట్ ఎప్పుడే పెళ్లి చేస్తాను కళ్యాణం చేస్తున్నట్టు నేను ఆకాశరాజు కూతురు ప్రేమించావా చూసేటంతా మనం చూసేటందులు కురుసా మనం ఒక పోడు 2 కోట్ల పొత్తుంటాం తప్పున్న అమ్మాయిని మన లేని వారికి వచ్చి కళ్యాణం చేస్తారా అమ్మా డబ్బులు కళ్యాణం చేస్తున్నాను అవునరా బాబు డబ్బుగా కరణిగా కరువుంది అమ్మాయి ఇక్కడికి ఒక దూరం సత్యనారాయణ వాళ్ళు ఇక్కడ 2 సహకారం ఉన్నాడు అంటే ఆ పేరు చెప్తే అంత డబ్బులు సహకారంటే అమ్మడో కొడగా పెట్టరా శీను చేసి రాగపడ రాజిస్తుంది ఈ రాగపడ బ్రోకలాదేవి సత్యనారాయణ పరమ బయలాదేరిందా ఆ పూలెందుకు తెచ్చి శిక్షాలకి పళ్ళు అయ్యింది సత్యనాపురం వెళ్ళింది చావకులు లాగిచ్చింది చావకులు లాగి చదువుకుంటున్నారు మొత్తుకూరు నాగేశ్వరరావు గారు దర్గాతుల కథ మందు శ్రీనివాస కళ్యాణ మందు మొదటి శ్రీనివాసుడు లాంచానికి అవతారం మారుతున్నారు అలాగే ఆయన 16 రూపాయలు కానుకొచ్చారు మానవుడు కూడా నా దర్గాతుల వారు ఏం పేరు రాయబడ మంగయ్యమ్మ గారు అంటే దర్గాతల్లి కనిపిస్తే పడిపోతుంది కాలు తెచ్చారు అన్నవారు కూడా మాని దర్గాతల వారు ఆయన అక్కడ కోనలు ఉంది కోనలు 6 దిగితే వారు దిగితే పోయి గారి అది మళ్ళీ ఏమాత్రం చేయాలా చీర కట్టాడా బాగా చీర కట్టాడమ్మా భగవంతుడు ఆయన ఇరుకలు కూడా కావాలి ఇరుకలోడు కావాలంటే కొండ మీద ములుచుడు కొట్టాడమ్మా చేశారు బాలు కావాలి ఎవరి పిల్లలు అడిగితే ఎవరు అబ్బాయిని అడిగితే మా దేవుడు కొడుకురా దేవుడు కొడుకు బాలుడయ్యాడు తీసుకుని పట్టుకుని ఎలవత్రడా నేనమ్మా ఇదే వరకుల వారికి మరలే నేనమ్మా చెప్పానమ్మా నేనకుంటే వరకుల వారికే పోతే నేనమ్మా చెప్పానమ్మా అంటూనమ్మా రావారం నుంచి ఆయన అలగిలిపోతుంది మా రావారం కొన్ని రోజులు చూస్తాను ఎరకల వాళ్ళ పిల్ల అంటావా అదంటావా నిజంగా ఎరకల వాళ్ళ పిల్ల అయితే వెళ్ళిపోయిన పిల్లని చూసి అంటున్నారంట పోతావా తోడుపోతావా
గోవింద దేవ గోవింద దేవ గోవింద గురుదేవ గోవింద నల్ల నల్లనవాడు మొగలవాడ కమరబుల స్వామి పదంకర రమణ దేశమల్లా తిరిగి వచ్చేడమ్మ దేశమల్లా తిరిగి రాముడు వచ్చేడమ్మ నల్లగా ఉన్నాడు మన ఉన్నాయి సిలవాడు వర్ణించలేమయ్యా స్వామి వెంకటరమణ పేరు కండుల్లా వెలసినామయ్యా అమ్మల మాయమ్మ దురగమ్మ కండులకు నోడక మెట్టమ్మ శ్రవణ తల్లి చెట్టుల గాడ చెట్టుల గాడ సత్తమ్మ తల్లి మరగా సేవ తల్లి వందనాలు తల్లు మనే కొందనాలమ్మ సేరుని బాధాలు సేవకొచ్చేవమ్మ బతికినంత కాలం చేస్తామా కాలు మనందు మరవలేవమ్మ రామ రమ 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 రమో హై రమ రమ హరే వచ్చే రమ కాకుండా గణపతికి సరిగాలే సేరు ఒళ్ళని గణపతికి బంగారాలే బసా విఘ్నేశాన్ని పూజ భోగా గౌరమ్మని పూజ గౌరింగా దశ చంద్రవి జరగే గారు మీరు గల తుమ్మమ్మ దిగురావమ్మ గురువంటారా ఎవరమ్మ గురువ ఎవరా తండ్రి వాళ్ళకి గురువ ఈశ్వరుడే గురువ రామచంద్ర రాజోతాలిక కందర దూరమ్మ తాటగయ్య గ్రమ కందర దూరమ్మ తాటగయ్య గ్రమ తాటగయ్య గ్రామంలో పుట్టేరమ్మ అన్నడికి చుట్టే బట్టేరమ్మ వారింటి పేరు తేరి ముద్దని వర పేరు సాబ్రహ్మజ నాగరువ గారు ఆ సోనే నగరువ సాయం అమ్మాలమ్మ గిరువయ్యా
బదలనే కందనల అమ్మవరిగా అమ్మవరిగా అమ్మవద్దు అమ్మసారా అమ్మసోది అమ్మవద్దు అమ్మవద్దు అమ్మసారా అమ్మసోది సోది బుదా తల్లి సోసంగా మనరా సోదా అమ్మసోది Amma
అమ్మా అమ్మా దాసులారా తల్లి మన రాష్ట్రవాడలకి ఎవరో కొత్త వెరుకలు చేయడం వచ్చిందంట వెళ్ళి తీసుకురండి తల్లి. అయ్యో పాపు కొత్త వచ్చిందా? అవునమ్మా. అలా అవునమ్మా. ఎరుగులని తీసుకొస్తాం కానమ్మా. అమ్మ రాణి గారు ఎరుగులు చేయడం మాటనే కానీ కొడుకులు తిప్పేస్తుందా. కొడుకులు రాణి గారు శాంతగరంలో వాండర్ గారు బంగాళదుంప కూర ములక్కాడ ఒకసారి వండించేసాడు పాపం. ఇంకో అందులో బంగాళదుంప కూర మసాలా ఎక్కువ వేసేసారు. అది మసాలా గడ్డ ఎక్కువ కదా కడుపులకు అదెంతకని చేసి కడుపులు ఏమైనా తేడా చేసిందేమో చూడే తల్లి. ఎరుగులే మాట్లాడినా కానీ నుంచే కొడుకులు తిప్పేస్తుందా. అయితే ఎరుగులేని తీసుకురమ్మంటావా? తీసుకొస్తాం గాని నువ్వు రాజుపాలెంలో ఎక్కడ పడికి ఎక్కడికి వెళ్ళగా తల్లి. నువ్వు చాలంతలోకి చేరేమో తెల్లగా ఉంది కూర్చో పక్కెళ్ళి. అమ్మా ఎరికమ్మ ఊలే ఊలవుదు అవునా నువ్వు రాసే వాళ్ళకి రాగలవా తల్లి? అమ్మాయి బాబాయ్ నేను రాగలు అమ్మాయి బాబాయ్ అమ్మాయి బాబాయ్ నేను రాగలు అమ్మాయి బాబాయ్ రాజుల సాటికి రావుదేవుల సాటి రాజుల రానంటావా? ఏపులో ఎట్టలేదట్టవా? అమ్మా ఈ మాట వెళ్ళి మా రాణిగారు చెప్పి వస్తాం. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగ తల్లి. ఏమి లేదు చెప్తే బాబా. అమ్మా రాణిగారు అయ్యా మా రాజవాడల్లో అమ్మా రాజుల తల్లి మన రాష్ట్రంలో రాజులనేట ఎప్పుడునేట పాములనేట అంతేగాని రానని చెప్తుంది తల్లి. అమ్మా వెరుగుణాంశారమ్మా అమ్మా రాజులు లేరు రాజులు లేరు రాజులు లేరు రచ్చకలు లేరు రాబమ్మ సెల్లుల రాజ మెడలకు రాబమ్మ సెల్లుల రాజ మెడలకు లేవు కొమ్మలెక్కాయి రామమ్మ సెల్లుల రాజ మెడలకు
నాంచారమ్మా మన అసవాడల్లో రాజులు లేవు, పాములు లేవు, మృగాలు ఏవి లేవే తల్లి. అలా నచ్చినప్పుడు తీసుకురమ్మంటావా తల్లి? పట్టుకెళ్ళావని ఏదో లాగా నచ్చే పెరిగిల్లాను ఏం తీసుకురమ్మంటావా? అలాగే తీసుకొస్తాను వెళ్ళి పక్కన కూర్చేవి తల్లి. అమ్మ రాణి గారు ఒత్తిడి కానీ చూస్తున్నావే తల్లి. మన వాండర్ గారు కానీ మన వాండర్ గారు కోళ్ళు కానీ వాళ్ళ అమ్మాయి గారు కానీ యాండుగురు గారు పాలు తాతారు మందిలు తాతారు అడుగుతారేమో అనుకుంటున్నాను. వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు. వాళ్ళ కాళ్ళు ఏమో ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోయిన పోయిన లేదు. నువ్వు వాళ్ళకలా ఎక్కడికన్నా వెళ్ళిపోతావు. నాకు పాలు కానీ మంచిలు కానీ టీ కానీ ఏమన్నా ఇస్తారా ఎవరే తల్లి? ఎంత ఏం పాలు? అమ్మ రాణి గారు మీరు పాలు ఇచ్చినా పాలు పర్లేదు తల్లి. ప్యాకెట్ పాలు వద్దే బాబా, కంటం పడేస్తుంది మధ్యలో. మీ ఊళ్ళో గేదె పాలు దొరకవా? లేదా మా పెద్ద ఆయన పంపి గేదె పాలు తీసుకురమ్మని బాబా. పాలకి అందరికి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి లాంచారమ్మా. అమ్మా నువ్వు రావమ్మా సెల్లోరా రాజవాడలకమ్మా ఎవరి మేడలకమ్మా రాజవాడలకమ్మా ఎన్నో రమ్మా నాడే నన్ను పంపేరమ్మా. రావమ్మా సెల్లోరా రాజవాడలకమ్మా ఎవరి మేడలకమ్మా రాజవాడలకమ్మా ఎన్నో రమ్మా నాడే నన్ను పంపేరమ్మా. పిల్లలు ఆగరు బాబా ఆగరు చూడు పిల్లలు పోతుందా చచ్చిపోతావా బాబు? పిల్లలు పోతున్నారు ఇద్దరు మాకు పిల్లకి మధ్యలో ఇంట్లో బాగాలేదురా. ఈ మరకలన్నీ మరకలన్నీ మామయ్య నీ మీద ప్రేమ తగ్గదరో మామ సబ్బుర మామ. అసలు ఇప్పుడే కొట్టేనా ఇప్పుడు కొట్టే కదరా నిన్ను కొడతానా నీ మీద మోసు పడ్డారే బాబా కొట్టగాని నిన్ను తిట్టను గాని ఎందుకని నువ్వు ఇలా ఎందాకెళ్తున్నావు బాబా? రాసోళ్ళని ధరణీదేవికి వీరికి చెప్పడానికి వెళ్తున్నాను బాబా. లేసింగే నువ్వు ధరణీదేవికి ఎలుకో సోదు అంటున్నావు గాని ఇంట్లో మన పిల్లోడు పాలు కోసం వేడి చేస్తున్నాడే బాబా. పిల్లడు పాలు కోసం పెడితే ఎలా ఎడుతున్నారో తెలుసా? ఎలా ఎడుతున్నారు బాబా? అమ్మా బాలోడ బాబాలు అమ్మా బాలోడ బాబాలు బాబా. అమ్మ పాలు డబ్బా పాలు అంటే ఆ పాలేదో మీ అమ్మను మనొచ్చు కదా గొలిగా కదా. మీ అద్దరు మా గురు మీ అమ్మకి పాలు ఎత్తున్నారు ఇప్పుడు వద్దులే. మీ అమ్మకి పాలు ఎత్తున్నా మా అమ్మకి 60 సంవత్సరాలు వచ్చినాయా? నెలొద్దులోకి
4,000 పిచ్చి పిచ్చుకుంటుందా ఆడిపోయింది అమ్మనేమంటుంది పాలు ఆ అమ్మ పాలు అయ్యి బాబు ఎవరైనా ఇద్దరు మాకు పిల్లలకి వెళ్ళగరా మా ఆవిడ నీ దగ్గరికి వెళ్తే గుడ్లు ఎట్టేస్తుంది ఇది కోరిపెట్ట మరే గుడ్డు ఎట్టేస్తుంది ఇలా వచ్చినప్పుడు పొయ్యి మీద కాసేసి డబ్బాలో పోసి గూట్లో పెట్టిన పాలు ఇవ్వడానికి మీ అమ్మకి నా రోగం మా గొలిగే కానా డబ్బాలో పెట్టిన పిల్లోడు పాలా ఇంకా నా పాలకు తాగేసేనే బాబా నీ పాలంటే బాబా నీ పాలంటే నీ పాలంటే మాకు ఏం తెలియదురా నా పాలంటే ఇప్పుడు దాకా మా పక్కన తిరిగి నా గుండన్నయ్య ఎక్కడ ఆ పక్క వెనకాలంగో మా అన్నయ్య అన్నాడు అన్నయ్యేటి మా అన్నయ్య బావగారు అయితే మరి మీ అన్నయ్య అయితే మరి మీ ఆడు బావగారే చాలా ప్రేమ ఉంది బావగారు ఏంటి మా అన్నయ్య ఏమన్నాడు తెలుసా అన్నాడా అవి మన పోలే తాగిరు అన్నాడు మన పోలే తాగాడు నీకు తెలీదా తెలీదు బాబా ఆ బాబా బాగుండే తాగుతుండే పోగుతుండే వల్లో తెలుస్తుంది గొలిగే కానా నీకు తాగేసే కానీ నా ఒళ్ళంతా ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది బాబుకు త్వర వచ్చేస్తుందండి ఒరే సింగే అది తాగే కానీ నా ఒళ్ళు దగ్గర ఒళ్ళు ఎలా ఉందో తెలుసా గిర్రా బాబు నా కొడుక ఈడెవడే మేకత్త కొడుకమ్మా మేకల్లో పుల్లా ఉంటాడు అనుకున్నాను మేకల్లో కుక్క ఎప్పుడు గొలిగాడు కుక్క కుక్క పాడసలు కుక్క పట్టపడి కుక్క కోచి కుక్క మా ఆవిడ సింగే పొడి కుక్క నేను కుక్క పిల్లానా అమ్మా నేను కుక్క పిల్లానా బడకమ్మా దిగులు చెందకమ్మా రాష్ట్రంలో రానికెళ్ళిపోతావు తల్లి టైం బారైపోతుంది తల్లి కూడా నేను వచ్చేస్తానండి మీరు చేయొద్దండి పళ్ళు ఊడిపోతాయి డ్రెస్సింగ్ ఇది బాలేదా నిద్ర మాకు వస్తానండి ఏమండి మీ కూడా నేను వస్తానండి నేను వచ్చేస్తా కూడా వస్తానండి అమ్మ ఎక్కడికి లంచానమ్మా లోనికి వెళ్దాం వస్తావా అమ్మ యొక్క అమ్మ సేలు Bye.
మగలమ్మ రాజపాములమ్మ చంద్ర అవునంత నిన్ను రామారు మమ్మల్ని బాబు బావా నీ పాము చచ్చిపోయింది బావా ఏమైంది బావా నా పాము చచ్చిపోయింది రే సోడిగా ఆ పాము గురించి అంత అలాగే ఏడు చేస్తున్నావు పాముకి లేకదండి బాబా ఏం చేసి బాబా నా బాబా నా బాబా ఓ బాబా ఇదరిలోనే గుడ్డు పెట్టారు ఇదరిలోనే పాలు పోతారు ఇదరిలోనే తోడు పెట్టాలా బావా పాము కోసం అంత అలాగే చేస్తున్నా పాము ఏం చేసేవాడు ఏంటి పాము నా పాము చచ్చిపోయింది పాము బోల్డ్ బర్రెలకి ఇచ్చేవాడి అంటే పెద్ద పెద్ద పోగులు తెచ్చేవాడండి పోకరాలు చేసేవాడివి ఎలా కట్టుకుంటారా వెనకాలన్న జనం అందరూ వెనకాల